హాయ్ గైస్, మనం ఎప్పుడు ఇండియాలో మా సినిమాలు ఎన్ని రికార్డ్స్ని క్రియేట్ చేశాయి, ఆల్ టైమ్ రికార్డ్స్ని క్రియేట్ చేశాయి. మా మూవీ 1000 కోట్లు కలెక్ట్ చేసింది, మా మూవీ 2000 కోట్లు కలెక్ట్ చేశాయి, మా హీరో మూవీ ఇండియాలో నెంబర్ 1లో ఉంది, నెంబర్ 2లో ఉందని చెప్పుకుంటాం కదా. ఎప్పుడు మన ఇండియాలో చేసిన రికార్డ్సే కాకుండా ఇప్పుడు మనం జపాన్లో మన ఇండియన్ సినిమాలు క్రియేట్ చేసిన రికార్డ్స్ ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందు జపాన్లో మన ఇండియన్ సినిమాలకు మార్కెట్ ఎలా మొదలైందో తెలుసుకుందాం. జపాన్లో అప్పటికే ఇండియన్ సినిమాలు రిలీజ్ అవుతున్నా అక్కడ మన సినిమాలకి అంతగా మార్కెట్ లేకపోయింది. కానీ 90s లో ఒక హీరో వచ్చి మొత్తం మార్చేశాడు. ఆ హీరోనే రజనీకాంత్ గారు. ఎప్పుడైతే 90s లో రజనీకాంత్ గారు మూవీస్ 70 జపాన్లో రిలీజ్ అయ్యాయో అప్పటి నుంచి ఇండియన్ సినిమాలకు మార్కెట్ జపాన్లో బాగా పెరిగింది. జపాన్లో ఇండియన్ సినిమాలు ఎలా పర్ఫామ్ చేసినా అక్కడ మార్కెట్ని క్రియేట్ చేసింది మాత్రం రజనీకాంత్ గారే. జపాన్లో అభిమాన సంఘం ఉన్న ఇండియా ఏకైక హీరో రజనీకాంత్ గారే. జపాన్లో రజనీకాంత్ గారు అంత మార్కెట్ని క్రియేట్ చేసినా రజనీకాంత్ గారు తర్వాత ఏ తమిళ హీరో కూడా దాన్ని యూజ్ చేసుకోలేకపోయారు. కానీ బాలీవుడ్ వాళ్ళు, మన టాలీవుడ్ వాళ్ళు దాన్ని బాగా యూజ్ చేసుకున్నారు. బాలీవుడ్ వాళ్ళ మూవీస్ హిట్ అయ్యాయి కానీ ఏ హీరోకి అంత ఫేమ్ అయితే రాలేదు. కానీ రజనీకాంత్ గారు తర్వాత సౌత్ ఇండియా నుంచి ప్రభాస్ గారు, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు మంచి ఫాలోయింగ్ అయితే తెచ్చుకున్నారు జపాన్లో. ఎన్టీఆర్ గారు అండ్ రామ్ చరణ్ గారు క్రేజ్ అయితే రజనీకాంత్ గారికి ఈక్వల్ ఉందని చెప్పొచ్చు. ఇక మనం ఏ మాత్రం లేట్ చేయకుండా జపాన్లో ఎక్కువ కలెక్ట్ చేసిన ఇండియన్ సినిమాలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. మరి అలాంటి వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అయితే పెట్టుకోండి. ఆల్లో పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు ఒకటి తెలుసుకోవాలి. తెలిసిన వాళ్ళైతే ఓకే, తెలియని వాళ్ళ కోసం. జపనీస్ లో మనీని ఎన్ అని పిలుస్తారు. మనం ఎన్ అని కాకుండా ఇండియన్ రూపీస్ లో మూవీ కలెక్షన్స్ అయితే చెప్పుకుందాం. అన్ని మూవీస్ గురించి చెప్పుకుంటే చాలా లెంతీ వీడియో అయితే అవుతుంది. కాబట్టి మనం టాప్ 10 నుంచి టాప్ 1 వరకు ఏ మూవీస్ ఉన్నాయో వాటిని అయితే చెప్పుకుందాం. ఇక మ్యాటర్ లోకి దిగితే 10వ ప్లేస్ లో మన రజనీకాంత్ గారి రోబో మూవీ అయితే ఉంది. ఈ మూవీ జపాన్ లో 2012లో రిలీజ్ అయింది. అప్పటికే మంచి ఫ్యాన్ బేస్, మంచి మార్కెట్ రజనీకాంత్ గారికి అయితే ఉంది. ఇక రోబో మూవీ ఎలా ఉందో నేను సెపరేట్ గా చెప్పాల్సిన పని లేదు. శంకర్ గారు చేసిన మ్యాజిక్ కి జపాన్ ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. ఈ మూవీ 5.36 కోట్లు కలెక్ట్ చేసి టాప్ 10 ప్లేస్ లో అయితే ఉంది. సాహో 6.44 కోట్లు కలెక్ట్ చేసి నంబర్ 9 ప్లేస్ లో అయితే ఉంది. అప్పటికే బాహుబలి సిరీస్ తో జపాన్ లో ప్రభాస్ గారికి ఉన్న ఫ్యాన్ బేస్ సాహో మూవీకి బాగా ఉపయోగపడిందని చెప్పాలి. నెంబర్ 8th ప్లేస్ లో ద లంచ్ బాక్స్ మూవీ అయితే ఉంది. ఈ మూవీ జపాన్ లో 2014లో రిలీజ్ అయింది. 8.5 కోట్లు కలెక్ట్ చేసింది ఈ ఫిలిం. జపాన్ ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకునిందని చెప్పాలి. నెంబర్ 7th ప్లేస్ లో చూస్తే శ్రీదేవి గారి ఇంగ్లీష్ మూవీ అయితే ఉంది. ఈ మూవీ శ్రీదేవి గారికి మంచి కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీ జపాన్ లో 8.5 కోట్లు కలెక్ట్ చేసింది. ఒక లేడీ ఓరియంటెడ్ ఫిలిం జపాన్ లో ఇంత కలెక్ట్ చేసిందంటే చిన్న విషయం అయితే కాదు, గ్రేట్ అనే చెప్పాలి. నెంబర్ 6th ప్లేస్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి మగధీర మూవీ అయితే ఉంది. చరణ్ గారి పర్ఫార్మెన్స్ తో, రాజమౌళి గారి డైరెక్షన్ తో జపనీస్ ఆడియన్స్ ని బాగా మెప్పించిందనే చెప్పాలి. ఈ మూవీ 8.58 కోట్లు కలెక్ట్ చేసింది. 3 ఇడియట్స్ ఈ మూవీ ఇండియాలో రిలీజ్ అయిన 4 ఏళ్ల తర్వాత జపాన్ లో రిలీజ్ చేశారు. ఈ మూవీ 9.12 కోట్లు కలెక్ట్ చేసి నంబర్ 5th ప్లేస్ లో అయితే ఉంది. నెంబర్ 4 దర్బార్ మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారి మూవీ. జపాన్ లో ఇండియన్ సినిమాలకు మార్కెట్ క్రియేట్ చేసిన రజనీకాంత్ గారి ఇంకో ఫిల్మ్ లేకపోతే ఎలా చెప్పండి. జపాన్ లో దర్బార్ మూవీ 12.34 కోట్లు కలెక్ట్ చేసి నంబర్ 4th ప్లేస్ లో అయితే ఉంది. టాప్ 3లో ఏ మూవీస్ ఉన్నాయో తెలుసుకునే ముందు వీడియోని ఇక్కడ దాకా చూసారంటే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ అయితే చేయండి. నెంబర్ 3 ప్లేస్ లో టాలీవుడ్ చరిత్రని, ఇండియన్ చరిత్రని తిరగ రాసిన బాహుబలి 2 ఫిల్మ్ అయితే ఉంది. అప్పటికే బాహుబలి పార్ట్ 1 జపాన్ లో కూడా బ్లాక్ బస్టర్ కావడంతో జపనీస్ ఆడియన్స్ కూడా పార్ట్ 2 కోసం ఈగర్లీ వెయిట్ చేశారు. అలా మంచి ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన ఈ మూవీ జపాన్ లో 16.10 కోట్లు కలెక్ట్ చేసింది. నెంబర్ 2 మళ్ళీ రజనీకాంత్ గారి మూవీనే, ముత్తు ఫిలిం. ఇండియన్ హీరోస్ లో జపాన్ లో అభిమాన సంఘం ఉన్న ఏకైక హీరో రజనీకాంత్ గారు. మరి అలాంటి హీరోవి టాప్ 10 లో 3 ఫిలిమ్స్ అన్న లేకపోతే ఎలా చెప్పండి. ఈ మూవీ జపాన్ లో 1998 ఏప్రిల్ 3వ తేదీ రిలీజ్ అయి 21.46 కోట్లు కలెక్ట్ చేసింది. ఇది రికార్డ్ అని చెప్పొచ్చు. ఈ రికార్డ్ ని బ్రేక్ చేయడానికి 24 ఇయర్స్ పట్టిందంటే మీరే ఆలోచించండి. ఇక నెంబర్ 1 ప్లేస్ లో చూస్తే తెలుగు వాళ్ళంతా గర్వపడేలా తెలుగు ఫిలిం RRR మూవీ అయితే ఉంది. జపనీస్ ఆడియన్స్ కి ఈ మూవీ ఎంతలా నచ్చిందంటే రజనీకాంత్ గారు ముత్తు ఫిలిం ది 24 ఏళ్లుగా ఉన్న రికార్డ్ ని RRR మూవీ బ్రేక్ చేసిందంటే జపనీస్ ఆడియన్స్ కి ఈ మూవీ ఎంతలా నచ్చుండాలి, ఎంతలా చూసిండాలి చెప్పండి. ఆ రికార్డ్ ని బ్రేక్ చేయడమే కాదు 125 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ ని అయితే క్రియేట్ చేసింది. 21.46 కోట్ల రికార్డ్ ని బ్రేక్ చేయడానికి 24 ఇయర్స్ పట్టిందంటే RRR ఫిలిం 125 కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది. ఇక ఈ రికార్డ్ ని బ్రేక్ చేయడానికి ఎన్ని ఇయర్స్ పడుతుందో మరి. ఇప్పటి వరకు జపాన్ లో ఇండియన్ సినిమాలు 22 కోట్ల కలెక్షన్స్ ని దాటలేకపోయింది. అలాంటిది 125 కోట్లు కలెక్ట్ చేసిందంటే గ్రేట్ అని చెప్పాలి. అది కూడా ఒక తెలుగు సినిమా అయినందుకు మనమంతా గర్వపడాల్సిందే.
ఇవి గైస్ జపాన్ లో ఎక్కువ కలెక్ట్ చేసిన టాప్ 10 ఇండియన్ సినిమాలు. చాలా మంది బాహుబలి పార్ట్ 1 మూవీ గురించి, దంగల్ మూవీ ఓవర్సీస్ లో మంచిగా ఆడింది, ఆ మూవీ గురించి చెప్పలేదు అనుకుంటుంటారు. ఆ మూవీస్ టాప్ 10 లో లేవు. బాహుబలి పార్ట్ 1 మూవీ 13వ ప్లేస్ లో అయితే ఉంది, దంగల్ మూవీ 14వ ప్లేస్ లో అయితే ఉంది. అందుకే ఆ మూవీస్ గురించి అయితే చెప్పలేదు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే RRR మూవీ క్రియేట్ చేసిన రికార్డ్ ని ఏ మూవీ బ్రేక్ చేయగలదని అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగిలో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అయితే పెట్టుకోండి. వీడియోని లాస్ట్ దాకా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ரொம்ப நன்றி, ரொம்ப థ్యాంక్స్, बहुत बहुत शुक्रिया. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.